నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి హిందువుల కల తీరే శుభ సమయం ఆసన్నమవుతుంది. మరికొన్ని రోజుల్లో ఆ కోదండరాముడు తన జన్మభూమిలో కొలువు తీరనున్నాడు. కాగా ఆ శ్రీరాముని దర్శన భాగ్యం ఎప్పుడు దక్కుతుందా అని కోట్లాది మంది భక్తులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రామాలయ ప్రారంభోత్సవ వేడుక ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది. వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని భవ్య దివ్య రామమందిర ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమనాథ్ ఆలయంతో సహా 15 తరాల నుండి ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పన చేసిన సోంపుర కుటుంబంలోని వారైన ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపుర, అతని 2 కుమారులు నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపుర హిందూ గ్రంథాలు, వాస్తుశాస్త్రం మరియు శిల్పశాస్త్రాల ప్రకారం ఆలయ డిజైన్ను తయారు చేశారు. ప్రస్తుత రామమందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలి అని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి ఖాళీ అడుగులతో ప్రాంగణాన్ని కొలిచి తర్వాత డిజైన్ను రూపొందించారు. వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లోని నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. అస్సాంలోని కామాఖ్య దేవాలయం, చార్ధామ్ పుణ్యక్షేత్రాల నుండి మట్టిని సేకరించారు. 2500 ఏళ్ల పాటు నిలిచి ఉండే అద్భుత రామమందిరం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. మందిరం మొత్తం 3 అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయ సముదాయం మొత్తం 70 ఎకరాల్లో నిర్మించబడుతుంది. ఎన్నో ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు 5 ఏళ్ల బాలరాముడిగా కొలువు తీరనున్నాడు. రాముడి విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంటుంది. పాలరాతితో చేసిన పద్మాసనంపై రాముడి పాదాలు ఉంటాయి. తామర పువ్వు కింద 20 అంగుళాల ఎత్తులో ఒక పీఠం ఉంటుంది. దర్శనం కోసం భక్తులు కిందకి పైకి చూడాల్సిన అవసరం లేకుండా శ్రీరాముడు కంటికి ఎదురుగా కనిపిస్తాడు. భక్తులు 35 అడుగుల నుంచి బాలరాముడిని దర్శనం చేసుకోవచ్చు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి. ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 12 గేట్లు ఉన్నాయి. మొత్తం 32 మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దేవాలయానికి వచ్చే వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ఆలయంలో ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఆలయంలోని గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు. 4 మూలల్లో 4 దేవాలయాలు నిర్మించారు. వీటిల్లో సూర్యభగవానుడు, భగవతీదేవి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ దేవాలయం, దక్షిణం వైపు హనుమంతుని దేవాలయం ఉన్నాయి. ఆలయ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకూపం ఉన్నది. ఆలయం రాత్రి వేళల్లో ఎంతో అద్భుతంగా, కమనీయంగా కాంతులీనుతూ కనబడనుంది. శ్రీ రామజన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాదరాజు గుహుడు, శబరిమాత, అహల్యాదేవిల మందిరాలున్నాయి. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఈ ఆలయం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలవనుంది. అంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం కాగా తమిళనాడులోని శ్రీ రంగనాథస్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది. భూమిలోని తేమతో
ఆలయానికి భవిష్యత్తులో ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు 21 అడుగుల ఎత్తులో గ్రానైట్తో పునాది నిర్మించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. బాహ్య వనరులపై ఆధారపడకుండా ఉండేందుకు ఆలయ కాంప్లెక్స్లోనే మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని ప్రమాదాల నుండి భద్రత కోసం నీటి సరఫరా, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. 25,000 మంది పట్టే సామర్థ్యంతో యాత్రికుల కోసం సౌకర్య కేంద్రం నిర్మించబడుతోంది. ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కాంప్లెక్స్లో స్నానపు గదులు, వాష్ బేసిన్లు, ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది. అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాన్ని L&T కంపెనీ నిర్మించగా ఉపాలయాలు, ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. రెక్టర్ స్కేలు మీద 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2500 ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకొనేలా డిజైన్ చేశారు. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్టుపై సూర్యకిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అయోధ్యలో బాబూలాల్ టైలర్స్ను నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబూలాల్కి అప్పగించారు. అప్పటి నుండి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తోంది. అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ను సికింద్రాబాద్ బోయనపల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను కూడా ఈ కంపెనీయే ఎంతో నాణ్యతతో తయారు చేసింది. రామాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద మెట్లకు 2 వైపులా ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24/7 కవచ్ను ఏర్పాటు చేయనున్నారు. 1000 ఏళ్ల పాటు ఉండే ఈ ఆలయంపై దాడులు, చొరబాట్లను అరికట్టేందుకు వీలుగా 90 కోట్లతో భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. అయోధ్య దిగువన భూగర్భ జలమట్టం ఎప్పటికీ తగ్గదు. ఆలయ సముదాయం ఎటువంటి వ్యర్థ జలాలను బయటకు విడుదల చేయదు. భక్తులు దర్శనానికి ముందు తమ వస్తువులు, గడియారాలు, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 25,000 మంది వరకు ఒకేసారి వీటిని డిపాజిట్ చేయొచ్చు. భారతదేశంలో గంటల తయారీకి ప్రసిద్ధి చెందిన యూపీలోని ఎటా జిల్లా నుండి 2100 కిలోల గంటను రూపొందించారు. 6 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల ఈ గంట ధర 21 లక్షల రూపాయలు. ఈ గంటను మోగిస్తే ఆ శబ్దం 1 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ముందు వెలిగించే అఖండ జ్యోతి ఓ ఏకశిల వెండి దీపం. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వెండి కలశంలో ఈ దీపాన్ని వెలిగిస్తారు. రాముల వారి ప్రసాదంగా పంచదార, యాలకులతో తయారు చేసే ఇలాచీ దానాను భక్తులకు అందిస్తారు. ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి అప్పగించారు. ఇలాచీ దానా ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రాణప్రతిష్ఠ జరగనున్న జనవరి 22 లోపు 5 లక్షల ఇలాచీ దానా ప్రసాదం ప్యాకెట్లను అందజేస్తారు. అయోధ్యలోని ప్రజల విశ్వాసం ప్రకారం భక్తులు మొదట 10వ శతాబ్దం నాటి పురాతన ఆలయం అయిన హనుమాన్ గడికి వెళ్ళి హనుమంతుణ్ణి దర్శించుకున్న తర్వాతనే శ్రీరాముని దర్శనం చేసుకోవాలి అని చెబుతారు. రామమందిరం ప్రవేశ ద్వారం దగ్గర కూడా హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామ్ లల్లా అంటే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్లకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు కొనసాగుతుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కేవలం 84 సెకండ్లలో పూర్తవుతుంది. సీతాదేవి జన్మస్థలమైన నేపాల్లోని జనక్పూర్ నుంచి అక్కడి వారు బట్టలు, నగలు, పాత్రలు, ఇతర బహుమతులను అయోధ్యకు పంపించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రామాలయ ప్రారంభోత్సవ వేడుక ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది. వేదమంత్రాల నడుమ కన్నుల పండుగగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపమైన ఈ ఆలయాన్ని రామభక్తులందరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాలని కోరుకుంటారు. మనందరికీ ఆ అయోధ్య రాముని దర్శనం త్వరలోనే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల అప్డేట్స్ కోసం మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం. జై శ్రీరామ్.